వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైమ్. ఇవాల్టి వీడియోలో మనం కొన్ని వర్డ్స్కి మీనింగ్స్ తెలుసుకోబోతున్నాం. కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్కి తెలుగు మీనింగ్స్ ఏంటో తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ వర్డ్స్ని యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ని కూడా ఫ్రేమ్ చేయబోతున్నాం. టేక్ అవే, రన్ అవే, స్టే అవే, గో అవే. ఇవి అందరికీ తెలిసినవే. టేక్ తీసుకోవడం, రన్ పరిగెత్తడం, స్టే ఉండడం, గో వెళ్ళడం. బట్ ఇక్కడ అవే అవే అని ఇవ్వడం జరిగింది. మీరు నోటీస్ చేశారా? ఎస్, గో అవే, స్టే అవే, రన్ అవే, టేక్ అవే అని ఇవ్వడం జరిగింది. అవే అంటే ఇప్పుడు చూడండి, టేక్ అవే అంటే తీసుకొని వెళ్ళిపోవడం, రన్ అవే అంటే పారిపోవడం, స్టే అవే ఉండిపోవడం, గో అవే దూరంగా వెళ్ళిపోవడం. ఓకే, మనం ఇప్పుడు ఈ వర్డ్స్ని యూజ్ చేస్తూ సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, లేదా సెంటెన్స్లో ఈ వర్డ్స్ వస్తే వాటి మీనింగ్స్ మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. టేక్ అవే దూరంగా తీసుకెళ్ళారు అంటే దూరంగా తీసుకువెళ్ళడం. ప్లీజ్ టేక్ అవే ద ట్రాష్. ట్రాష్ అంటే ఏంటి? చెత్త. ప్లీజ్ దయచేసి టేక్ అవే ద ట్రాష్ చెత్తను దూరంగా తీసుకువెళ్ళండి. షీ టుక్ అవే ఆల్ ద క్రెడిట్ ఆఫ్ మైన్. అంటే ఇక్కడ ఏంటి? క్రెడిట్ అనేది ఆ అమ్మాయి తీసేసుకుంది, అంటే నాకు రావాల్సిన క్రెడిట్ అంతా ఆ అమ్మాయి తీసుకెళ్ళిపోయింది, అంటే క్రెడిట్ ఆ అమ్మాయి తీసుకునింది అని మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్. గో అవే దూరంగా వెళ్ళు. ఈ వర్డ్ మీద ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం జరిగింది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. విల్ యూ ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్. మీరు దయచేసి ఇక్కడి నుంచి దూరంగా వెళ్తారా అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇక్కడ అడుగుతున్నారు, దయచేసి దూరంగా వెళ్ళిపోతారా, ఇక్కడి నుంచి దూరంగా వెళ్తారా అని అడుగుతున్నారు. నెక్స్ట్, ప్లీజ్ గో అవే అండ్ లీవ్ మీ అలోన్. దయచేసి దూరంగా వెళ్ళండి మరియు నన్ను ఒంటరిగా వదిలేయండి. నెక్స్ట్, రన్ అవే పారిపోవడం. ద కిడ్స్ రన్ అవే వెన్ దే హియర్ థండర్. ఎప్పుడైతే థండర్ను విన్నారో కిడ్స్ అనేవాళ్ళు పారిపోతారు, అంటే దూరంగా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు అనే మీనింగ్ వస్తుంది ఈ సెంటెన్స్లో. నెక్స్ట్, దే ర్యాన్ అవే ఫ్రమ్ ద స్ట్రేంజర్. వారు పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. ఎవరి నుంచి? స్ట్రేంజర్ నుంచి. స్ట్రేంజర్ అంటే ఎవరు? తెలియని వ్యక్తి. ఓకే, అంటే ఇక్కడ ర్యాన్ అవే అని వచ్చింది, అంటే పాస్ట్, అంటే వెళ్ళిపోయారు, అంటే దూరంగా వెళ్ళిపోయారు, పారిపోయారు తెలియని వ్యక్తి నుంచి అనే మీనింగ్ వస్తుంది ఈ సెంటెన్స్కి. ఓకే, నెక్స్ట్. స్టే అవే దూరంగా ఉండడం. ఐ ట్రై టు స్టే అవే ఫ్రమ్ ద ఆర్గ్యుమెంట్స్. అంటే నేను దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఎక్కడి నుంచి దూరంగా ఉంటాను? ఆర్గ్యుమెంట్స్ నుంచి. ఇట్స్ బెటర్ టు స్టే అవే ఫ్రమ్ జంక్ ఫుడ్. స్టే అవే దూరంగా ఉండడం, జంక్ ఫుడ్ నుంచి దూరంగా ఉండడం బెటర్ అని ఈ సెంటెన్స్లో స్టే అవే ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.